హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ టాప్ 5 హై ఇన్‌కమ్ జాబ్స్ ఇన్ డిమాండ్ ఆఫ్టర్ ఏఐ బూమ్. సో, మనకి హై ఇన్‌కమ్ జాబ్స్ అండ్ డిమాండ్ ఉన్న టాప్ 5 జాబ్స్ గురించైతే తెలుసుకుందాం. అండ్ ఈ జాబ్స్‌కి నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కూడా తెలుసుకుందామండి. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం పైథాన్ లైవ్ బ్యాచ్ రిలేటెడ్‌గా. సో, ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఏఐ అండ్ డేటా రోల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఇంజినీర్స్ అండి. మిషన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌కి వీళ్ళకి చాలా డిమాండ్ అయితే ఉంది. ఏఐ వచ్చిన తర్వాత చాలా బూమ్ అనేది ఈ ఎంఎల్ ఇంజినీర్స్‌కి, ఏఐ వాళ్ళకైతే మంచి డిమాండ్ ఉంది. సో, మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఏఐ సిస్టమ్స్‌ని బిల్డ్ చేస్తారు. ఆటోమేషన్ టూల్స్, ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తారు. సో, వీళ్ళు నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తేనే ఫర్దర్‌గా మీరు ఎంఎల్ సైడ్ అయినా, ఏఐ సైడ్ వైపైనా వెళ్ళగలుగుతారు. సో, డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్‌పి కూడా నేర్చుకోవాలండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోదండి. డీప్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి ఇండియాలో అప్రాక్స్ సాలరీ అనేది మిడ్ లెవెల్ వాళ్ళకి 10-25 ఎల్‌పీఏ ఉంటే, సీనియర్ లెవెల్ వాళ్ళకి 30-60 ఎల్‌పీఏ అయితే ఉన్నాయి. మరి డేటా రోల్స్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్. వీళ్ళేం చేస్తారంటే బిగ్ డేటాని అనలైజ్ చేస్తారండి. అండ్ ఆ డేటాని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ మోడల్స్‌ని క్రియేట్ చేస్తారు. సో, ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు? ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫైనాన్స్ సెక్టార్‌లో, హెల్త్ సెక్టార్‌లో, రిటైల్ సెక్టార్‌లో అండ్ టెక్ ఇండస్ట్రీస్‌లో కూడా ఈ బిగ్ డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్‌నైతే క్రియేట్ చేస్తారు. డేటా సైంటిస్ట్ అండి. వీళ్ళకి మిడ్ లెవెల్ వచ్చేసరికి 80-20 ఎల్‌పీఏ సాలరీస్ ఉంటే, సీనియర్స్ వాళ్ళకి 25-45 ప్లస్ ఎల్‌పీఏ సాలరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్స్‌లో. అండ్ ఆ తర్వాత క్లౌడ్ అండ్ సైబర్ రోల్స్. క్లౌడ్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజినీర్స్ కూడా మంచి డిమాండ్ అయితే ఉందండి. సో, వీళ్ళేం చేస్తారంటే క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మేనేజ్ చేస్తారు. లైక్ ఏడబ్ల్యూఎస్, ఎస్‌యూర్, జీసీపీ. సో, డిప్లాయ్‌మెంట్స్‌ని ఆటోమేట్ చేయడం, స్కేలింగ్ చేయడం లాంటివి వీళ్ళ యొక్క జాబ్ రోల్స్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సైబర్ అటాక్స్ నుంచి వీళ్ళు సిస్టమ్స్‌నైతే ప్రొటెక్ట్ చేస్తారండి. సో, ఇక్కడ గూడా ఏఐ అనేది యూజ్ చేస్తున్నారు. ఏఐ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ రోల్స్ గోయింగ్ ఫాస్ట్. మీరు ఏ డొమైన్ చూసుకున్నా గూడా ఖచ్చితంగా ఏఐ అనేది మీకు తెలిసుండాలండి. ఏఐ బిల్డ్ చేయడం రాకపోయినా కనీసం యూజ్ చేయడమైనా మీకు తెలిసుండాలన్నమాట. తర్వాత ఏఐ అగ్మెంటెడ్ బిజినెస్ రోల్స్. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్, ప్రాంప్ట్ ఇంజినీర్స్. రీసెంట్‌గా మూవీస్‌లో కూడా ప్రాంప్ట్ ఇంజినీర్స్‌నైతే హైర్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ కంబైన్ ఏఐ టూల్స్ విత్ బిజినెస్ స్ట్రాటజీ. సో, మన బిజినెస్ స్ట్రాటజీ తగ్గట్టుగా ఏఐ టూల్స్‌ని కూడా మనం కంబైన్ చేసి రిజల్ట్స్ అనేవి తీసుకొస్తాం. సో, వీళ్ళు ఎక్కువగా వర్క్ చేసేది చాట్ జీపీటీ మీద, ఆటోమేషన్ సిస్టమ్స్ మీద, ఏఐ వర్క్ ఫ్లోస్ మీద ఎక్కువగా వీళ్ళైతే వర్క్ చేస్తారండి. వీళ్ళకి మంచి డిమాండ్ అండ్ హై ప్యాకేజ్ అయితే ఆహ్, ఏఐ వాళ్ళకి ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎందుకు వీళ్ళకి హై పేయింగ్ అంటే, సో, ఇందుట్లో జాబ్ రావాలంటే వీళ్ళకి హై స్కిల్ రిక్వైర్మెంట్ ఉండాలండి. ఏ ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బిజినెస్ ప్లస్ టెక్నికల్ అండర్‌స్టాండింగ్ తెలిసుండాలి. కంటిన్యూయస్ లెర్నింగ్ మైండ్‌సెట్ అనేది వీళ్ళకుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఒక టెక్నాలజీ నేర్చుకొని అక్కడితో ఆగిపోవడం కాదండి. ఫ్యూచర్‌లో వచ్చే టెక్నాలజీస్‌ని కూడా అడాప్ట్ చేసుకోవాలి. క్విక్ లెర్నింగ్ ఉండాలి. కంటిన్యూయస్ లెర్నింగ్ మైండ్‌సెట్ అనేది వీళ్ళకైతే ఉండాలి. ఫ్యూచర్ అడ్వైస్ అంటే ఒక చిన్న అడ్వైస్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ గాని, కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోండి. ఫండమెంటల్స్ గురించి తెలుసుకోండి. సో, ఈ రెండిటిని కంబైన్ చేయండి. మీ టెక్నికల్ స్కిల్‌ని, డొమైన్ నాలెడ్జ్‌ని రెండిటిని కంబైన్ చేయండి. అప్ టు డేట్ ఉండండి. ప్రెజెంట్ ఏఐ ఎరా అండి ఇదంతా కూడా. సో, ప్రెజెంట్ టెక్నాలజీస్‌ని అడాప్ట్ చేసుకుంటూ చాలా క్విక్‌గా ఉండండి. కంటిన్యూయస్ అప్‌గ్రేడ్‌గా ఉండండి. మంచి హై ఇన్‌కమ్స్ జాబ్స్ కూడా త్వరగా కొట్టగలుగుతారు. సో, మీరు ఒకవేళ పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించిన, సో, ఒక న్యూ లైవ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశామండి. ఈ కోర్స్ అనేది ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారో ఎవ్వరైనా గూడా ఈ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు.
ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 25th నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేశామండి. ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా ఇది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్‌సైజెస్ వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీరు చెక్ చేయొచ్చు. ఫ్రీ డెమో చూడండి. నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్‌లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.